ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు నిజంగా ఆరాధించే ఒక దైవం రాముడు. అలాంటి శ్రీరాముడు మందిరం ఇవాళ భారతదేశంలో నిర్మించుకోవడానికి ఎన్ని అడ్డంకులు ఉన్నాయో మీకు తెలుసు. అలాంటి అడ్డంకులన్నీ తొలగించి ఇవాళ రామ మందిరం అక్కడ నిర్మాణం జరుగుతుంది. రేపు 22వ తారీఖు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది అని అంటే నిజంగా ముందు ఒక హిందూగా నేను గర్విస్తాను. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న హిందువులు ఒక కళ సాకారం అవుతున్నందుకు నిజంగానే చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆ కళని అందరూ కళ అనుకున్న దాన్ని సాకారం చేసిన ఇవాళ నరేంద్ర మోదీ గారు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ దానికి సహకరించినందుకు. ఒక పక్క బాబ్రీ మసీదు ముస్లిమ్స్ల సెంటిమెంట్స్, మరోపక్క హిందువుల ఆరాధ్య దైవం మన శ్రీరాముని మందిరాన్ని అంత సెన్సిటివిటీ పాయింట్ని చాలా చక్కగా డీల్ చేసి ఈరోజు ఆ టెంపుల్ యొక్క ఓపెనింగ్ చేయటం నిజంగా పెద్ద కత్తి మీద సాము లాంటి ఇష్యూని చాలా అంత పీస్గా చేయటం, ఈ అచీవ్మెంట్ని నరేంద్ర మోడీ గారి విషయంలో ఏ రకంగా చెప్తారు? నేను అందుకని చెప్తున్నాను కదా, ఇవాళ ఫస్ట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ వాస్ కమిటెడ్. ఇవాళ 1996 నుంచి కూడా మేనిఫెస్టోలో రామ మందిరం నిర్మాణం కోసం ఇవాళ మందిర్ వహీ బనాయింగే అనే దీని దగ్గర నుంచి ఏ రకంగా కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్లోనే విత్ ఇన్ దట్ అక్కడ రామ మందిరం నిర్మాణానికి ఏ రకంగా వి విల్ ట్రై టు ఆ రకంగా అన్నీ కూడా విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్, ఎక్కడ ఏ గొడవలు జరగకుండా అది చాలా సాఫీగా కూడా దానికి ఒక ఇది వచ్చేటట్టుగా ఇవాళ నరేంద్ర మోదీ గారు కేంద్రంలో వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు తీసుకురావడం, ఎక్కడా కూడా జడ్జ్మెంట్ వచ్చినాక కూడా ఇవాళ November 9th, 2019లో జడ్జ్మెంట్ వచ్చింది. ఆ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత కూడా మీరు దేశవ్యాప్తంగా ఎక్కడన్నా చూడండి, ద మోస్ట్ సెన్సిటివ్ అనుకున్న ప్లేసెస్లో కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఒక చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా అది జరగటం, తర్వాత ఇవాళ సాక్షాత్ అక్కడ ఒక మందిరం నిర్మాణం అవటం, రేపు 22వ తారీఖున ప్రాణప్రతిష్ఠ జరగటం నిజంగా డెఫినెట్లీ షోస్. ఇప్పుడు ఒక మనిషి నిజంగానే ఖచ్చితంగా అది చెయ్యాలి అని అనుకున్నప్పుడు అండ్ హిస్ ఎబిలిటీ ఆల్సో షోస్ హౌ హీస్ బీన్ హ్యాండ్లింగ్ ఇట్. డెఫినెట్గా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా వర్కింగ్ స్టైల్ ఉంటుంది. బట్ నరేంద్ర మోదీ గారు వర్కింగ్ స్టైల్ మీరు చూస్తానే అన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ రకంగా మేనిఫెస్టోలో పెట్టిన ఒక కమిట్మెంట్తో ఒకదాని తర్వాత ఏ రకంగా చేసుకుంటూ వచ్చారు. ఇవాళ పార్లమెంట్లో మమ్మల్ని నవ్వారు. ఆ రోజు మీరు మాట్లాడితే మందిర్ వహీ బనాయింగే అని చెప్పి మీరు 1996లో మేనిఫెస్టోలో పెట్టారు, కానీ ఎప్పుడు అని చెప్పగలరా అని ఇవాళ చాలా గర్వంగా సగౌరవంగా ప్రతి ఒక్క హిందూ చెప్పుకోగలిగేది January 22న అక్కడ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది అని చెప్పి. ఇవాళ నిజంగా మీరు ఎక్కడికన్నా వెళ్ళి చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఇవాళ నిజంగా ఒక రామనామం జపం ఏ రకంగా జరుగుతుందో చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. సో డెఫినెట్గా ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే భారతీయ జనతా పార్టీలో ఐఎమ్ వన్ ఆఫ్ అ మెంబర్ అనేది ఒక చిన్న ఇది అయితే అయిండొచ్చు, కానీ బట్ స్టిల్ ఇవాళ మా టర్మ్లో ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోదీ గారు అధికారంలోకి ఉన్నాక ఇవాళ 96లో మేనిఫెస్టోలో పెట్టింది ఇవాళ సాకారం అవుతుంది. అంటే మేనిఫెస్టోలో పెట్టింది సాకారం అవుతుంది దానికన్నా ఇవాళ ప్రతి ఒక్క హిందూ కోరుకుంది అవుతుంది అనేది డెఫినెట్లీ ఐఎమ్ వెరీ. మరోపక్క కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ ఏంటంటే బీజేపీ మీద రాముడి మందిరాన్ని కూడా పొలిటికల్ స్టంట్ కింద వాడుకొని రాజకీయం చేశారు అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఏ రకంగా స్వీకరిస్తారు దీన్ని? మహేందర్ గారు, ఐ లీవ్ ఇట్ టు దేర్ డిస్కషన్. ఒకటి, ఇవాళ దీన్ని ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని చూశారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ రామ మందిరం నిర్మాణం జరగాల్సిన చోట ఇప్పుడు అది డెఫినెట్గా అక్కడ నిర్మాణం జరగాలి. అక్కడ ఉంది అనేది అందరికీ తెలుసు, అక్కడ ఉన్నదాన్ని కూల్చేశారు అనేది అందరికీ తెలుసు. అలాంటి రామ మందిరం నిర్మాణం అవటానికి ఒక బెంచ్ 5 మెంబర్స్తో కూడిన ఒక బెంచ్ వేసి ఇది చేస్తుంటే దానికి ఎంతమంది కాంగ్రెస్ లాయర్స్ వెళ్ళి వాదించారో విరుద్ధంగా మనందరికీ తెలుసు. ఇన్ని చేసిన తర్వాత అండ్ దీస్ పీపుల్ స్టిల్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ అ నెగటివ్ వే అంటే ఇట్ ఈస్ లెఫ్ట్ టు దేర్ డిస్క్రిప్షన్. ఎందుకంటే ప్రతి అనిపించదా అంటే బీయింగ్ ఏ బీజేపీ రిప్రజెంటేటివ్గా మందిర నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు, అయినా సరే ఇప్పుడు మందిర నిర్మాణం జరగటం అంటే ఓపెనింగ్ చేయటం అనే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు కదా, వై సో ఎర్లీ అంటే మీరు ఏం చెప్తారు? ఇవాళ సోమనాథ్ టెంపుల్ ఏ టైంలో కట్టారు? ఆ సోమనాథ్ టెంపుల్ ఓపెనింగ్ టైంకి మొత్తం శాంతం అంతా కన్స్ట్రక్షన్ అయిపోయిందా? ఇప్పుడు రాజకీయం చేయాలనుకున్న వాళ్ళు ఇలాంటి ఎన్నో తీసుకొస్తారు మహేందర్ గారు, బికాస్ దే డోంట్ వాంట్ దట్ టు హ్యాపన్. ఎప్పుడూ కూడా మీరు చూడండి, భారతీయ జనతా పార్టీ ఇన్ స్పెసిఫిక్గా ఏదన్నా చేస్తుంది అని అంటే నరేంద్ర మోదీ గారి మీద బురద చల్లటమో లేకపోతే ఇంకోటి ప్రతిసారి కూడా ఇఫ్ ఎలక్షన్ ఇస్ కమింగ్ దే ఆల్వేస్ ట్రై టు టార్నిష్ ద ఇమేజ్. దట్ ఈస్ వాట్ దే హవ్ బీన్ డూయింగ్. ఇవాళ నరేంద్ర మోదీ గారు ఇవాళ దాన్ని ప్రాణప్రతిష్ఠకి 22nd ఇవాళ అదేదో డేట్ ఇవాళ ఎలక్షన్స్ కోసం పెట్టింది కాదు, ఇది కాదు. అది ఎప్పుడో 2019లో ఎప్పుడైతే ఇది వచ్చిందో ఆ తర్వాత వీళ్ళందరూ ముందుకెళ్ళినప్పుడు అప్పుడే చెప్పారు ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది. మరి ఇదే సోమనాథ్ టెంపుల్ కట్టినాక ఆ రోజు మోడీ నెహ్రూ వాజ్ సపోజ్ టు గో అండ్ ఇనాగరేట్ ఇట్. మరి సెక్యులర్ అని చెప్పి ఇంక్లూడ్ చేసి వాళ్ళు మరి ఎందుకు వెళ్ళలేకపోయారంటే వాళ్ళు
సంతుష్టీకరణ కోసం చూస్తున్నారు తప్ప దే హ్యావ్ నెవర్ బీన్ ఇన్క్లూజివ్, దే హ్యావ్ ఆల్వేస్ బీన్ ఓన్లీ ఫర్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. అందుకనే వాళ్ళకి ప్రతిదీ కూడా అలానే కనిపిస్తుంది. అందుకనే పచ్చకామర్లు ఉన్న వాడికి లోకం పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు వీళ్ళందరికీ కూడా ఆ నెగిటివిటీ కనపడుతుంది. కానీ బికాస్ దే డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. వాళ్ళు వద్దు అనుకుంది అక్కడ అవుతుంది కాబట్టి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మార్కెటింగ్ కూడా అంతే బాగా చేస్తున్నారు. ఈ రోజు ఏ గల్లీలో చూసినా, ఏ చౌరస్తాలో చూసినా ఆ బ్యానర్లంతా బీజేపీలోనే పెట్టడం జరిగింది. వేరే ఇతర పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఆ బ్యానర్ని బట్టి ఈ ఓపెనింగ్ని ప్రధానంగా సెలబ్రేట్ చేసుకున్నట్టయితే కనపడట్లా. ఇవాళ సెలబ్రేషన్ అంతా కూడా బీజేపీ నాయకులు, బీజేపీ లీడర్స్, ఆ చౌరస్తాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బ్యానర్లు, అది కేవలం బీజేపీ వాళ్ళకి చెందినట్టుగా కనపడుతుంది. సో ఏదేమైనా రాముడి మార్కెటింగ్ అయితే చాలా బలంగానే చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. ఇవాళ పబ్లిక్ పార్టిసిపేషన్ తట్టుకోలేకపోతున్నారా? వాట్ ఈస్ మార్కెటింగ్? మనం కొలిచే దైవుడిని ఒక గుడిగా నిర్మాణం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ నిర్మాణం అసలు కాకుండా ఏ రకంగా అడ్డుపడ్డారు ఇన్ని సంవత్సరాల నుంచి మనకు తెలుసు. అలాంటి దాన్ని మేము 1996లో దాన్ని మేనిఫెస్టోలో పెట్టాం. ఇప్పుడు పొలిటిసైజో ఇంకోటో కాసేపు పక్కన పెట్టండి. మేము మేనిఫెస్టోలో ఒక గుడి నిర్మాణం కోసం వీ విల్ బీ దేర్, వీ విల్ ఫెసిలిటేట్ ఫర్ దట్ టెంపుల్ టు బి బిల్ట్ అనేది మేము మేనిఫెస్టోలో 96లో పెడితే మమ్మల్ని ఎగతాళి చేసుకుంటూ వచ్చారు కదా. ఎగతాళి చేసుకుంటూ చివరికి గుడిని కట్టుకోవడానికి కోర్టు దాకా వెళ్ళి మనం గుడి కట్టుకునే పరిస్థితి వచ్చింది అని అంటే ఆ పరిస్థితి కల్పించిన ఈ కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గు ఉండాలి. ఇవాళ పొలిటిసైజ్ చేసింది వాళ్ళు. వీ నెవర్ పొలిటిసైజెస్. We said that we would facilitate for a temple to be built there within the constitutional frames అన్నాను తప్ప బియాండ్ దట్ మేము ఎక్కడ మాట్లాడాల. రామ మందిరానికి పాజిటివ్గా రిజల్ట్ వచ్చినాక వర్డిక్ట్ వచ్చిన తర్వాత కూడా హ్యావ్ యూ ఎవర్ సీన్ ఎనీ బీజేపీ కార్యకర్త మేకింగ్ సెలబ్రేషన్స్ ఆర్ ఎనీథింగ్ ఏదన్నా దాన్ని మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నం చేశారా మీ పదాల్లో చెప్పాలి అని అంటే? చౌరస్తాలో ప్రధానంగా మీ వాళ్ళ బ్యానర్లే కనిపిస్తుంది అంటే ఇవాళ ఓపెనింగ్ జరుగుతున్నప్పుడు ఇవాళ వాళ్ళని పెట్టుకోమనండి, వాళ్ళని పార్టిసిపేట్ చేయమని. వాళ్ళు రాముల్ని నమ్మరా? ఇవాళ కమ్యూనిస్టులు ఉన్నారు, చాలా మంది కమ్యూనిస్టులు ఉన్నారు, వాళ్ళ పేర్లే సీతారాం ఉన్నాయి కదా కొంతమందికి. అయినా కూడా మేము నమ్మమని మాట్లాడి వాళ్ళు దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. ఐ లీవ్ ఇట్ టు ద డిస్క్రిప్షన్ అంది. అందుకనే బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవరైనా సరే దీన్ని ఒక పండగగా చూసుకుంటారు. ఇవాళ మీరు ఏ పండగ అయినా సరే ఇవాళ మీరు ఫ్లెక్సీలు పెట్టుకుంటారు, ఇంకోటి పెట్టుకుంటారు. ఇది కూడా ఒక గుడి నిర్మాణం జరుగుతున్నాడు ఇవాళ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా హిందువులందరికీ అదొక పండగ. సో డెఫినెట్గా పెట్టుకుంటారు. దాంట్లో ఎవరు పెట్టుకుంటే వాళ్ళందరూ బీజేపీ అని మాట్లాడితే ఇవాళ మీరు చెప్పండి మీకు సంతోషంగా ఉందా లేదా? ఇవాళ అక్కడ నిర్మాణం జరుగుతుంది. మరి దట్ ఈస్ వాట్ ఎవ్రీ హిందూ ఇస్ సెలబ్రేటింగ్ ఇట్. మీరు సెలబ్రేట్ చేసుకున్న ప్రతి హిందూ బీజేపీ అని అనుకుంటే అంతకన్నా తెలియ తక్కువతాను ఇంకొకటి లేదు అని నేను అనుకుంటున్నా. బట్ ఒకటి గుర్తుంచుకోండి, ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఇది డెఫినెట్గా అయ్యింది. సో డెఫినెట్గా ప్రతి ఒక్క హిందూ కూడా ఇవాళ సగౌరవంగా ఇవాళ రామాలయం లేని పల్లెటూరు ఎక్కడ లేదు. మీరు ఎక్కడన్నా చూడండి, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే ఒక చిన్న గ్రామం అయినా సరే ఒక చిన్న రామాలయం ఉంటుంది. అలాంటిది రాముడు జన్మించిన స్థలంలోనే ఇవాళ రామాలయం లేదు. ఇవాళ అక్కడ కట్టించుకోవటానికి అసలు మీరు అక్కడ రాముడు పుట్టాడని చెప్పి మీరు ప్రూఫ్లు ఇవ్వండి అని అడిగితే మీరు చెప్పండి అసలు ఎలా ఉంటుంది? సో డెఫినెట్గా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎవ్రీ హిందూస్ ఓనింగ్ ఇట్. ఇవాళ మా కాలనీలో జరిగిన దానికి కూడా అక్కడ అన్ని పార్టీలకి అతీతంగా